దురంధర్ పుష్ప రికార్డుల్ని బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంపర కొనసాగుతుంది. ఇప్పటిదాకా ఈ మూవీ 1128 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 9వ రోజు హిందీ వెర్షన్ 41.55 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 2.85 కోట్లు రాబట్టింది. తమిళనాడులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించట్లేదు. దేశవ్యాప్తంగా మొత్తం 18,456 షోలు పడ్డాయి. ఈ క్రమంలో ఇప్పటిదాకా ఈ చిత్రాలు నెలకొల్పిన రికార్డుని ఈ మూవీ బద్దలు కొట్టింది. దురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్ సరికొత్త లెక్కలు చెప్తోంది. 2 సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల జీవితకాల కలెక్షన్లు దాటేసినాయి. అదే బాహుబలి 2 1810 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు చిత్రాలతో పోలిస్తే దురంధర్ రివెంజ్ ఇంకా వెనకబడే ఉంది. అయితే విడుదలై 10 రోజులే కావడంతో ఆ రికార్డులు అధిగమించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన భారతీయ సినిమాగా దంగల్ 2024 కోట్లు రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. బాక్సాఫీస్ దగ్గర దురంధర్ 2 మంచి వసూళ్లు రాబడుతున్నా గత చిత్రాలతో పోలిస్తే ఇంకా వెనకబడి ఉండడానికి కారణాలు చాలానే ఉన్నాయి. పార్ట్ 1 కేవలం హిందీలో మాత్రం విడుదల చేశారు. ప్రాంతీయ భాషలో విడుదల చేయకపోవడం ఆ చిత్రానికి కాస్త మైనస్ అయింది. అయితే పార్ట్ 2 విషయంలో ఆ తప్పు చేయకుండా ఆదిత్యధర్ అండ్ టీం ముందు నుంచే జాగ్రత్త పడింది. అయితే కూడా సెన్సార్ సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు, తమిళ ప్రీమియర్ 2 రోజుల పాటు ప్రదర్శనకు నోచుకోలేదు. ఇది వసూళ్ల మీద కాస్త ప్రభావం చూపింది. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర 1800 కోట్లు సాధించిన చిత్రాలు ఏదో రకంగా టికెట్ ధరలు పెంచుకుని విడుదలైనవి. పుష్ప 2 ప్రీమియర్ టికెట్ 1000 రూపాయలకి అమ్మారు. ఆ తర్వాత వారం 10 రోజుల పాటు అధిక ధరకు టికెట్లు అమ్మారు. కానీ దురంధర్ 2 టికెట్ ధరలు పెంపు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ ఏవి కూడా టికెట్ ధర పెంచలేదు. అయినా కూడా 9 రోజుల్లో 1100 కోట్లు వసూలు చేసింది.